అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఫస్ట్ మీకు అవకాశం ఎవరిచ్చారు మరి సాంగ్స్ పాడడానికి? అవకాశం అంటే అవకాశాలు నాకు ఎవరు ఇవ్వలేరు అక్క. నా ఓన్ ట్యూనే, నా ఓన్ సేకరణనే పోతుంటే మా అమ్మతోని, ఇంటి పక్క అక్కలతోటి, ఆంటీలతోటి, పెద్దమ్మలతోటి పోతుంటే వాళ్ళు ఎట్లయితే ఇక వాడతారో సేకరణ సాంగ్స్ అవి గట్టిగా పట్టుకుంటుంటే అలా ఇంటికి వచ్చాలి, ఇంటికి పోయి నైట్కు రాసుకొచ్చుకుంటుంటే ఎట్లా అని పైన తీసుకుని పోతే అసురబాలన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం. అసురబాలన్న ద్వారా హైదరాబాద్కి పరిచయం అయితే ఈ స్టూడియో ఆ స్టూడియో అసురబాలన్న ఛానల్లో 2-3 సాంగ్స్, వేరే ఛానల్లో E96 లో బరెనమ్మి బంగారు అది ఫేమ్ బాగా. ఓకే, ఆ పాట పాడతావా? బర్రెనమ్మి బంగుల గడితే తద్దలు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని దుడ్డె నమ్మి దుప్పటి కొంటే పువ్వులు లేవని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసుకొని పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని గొడితివా, పోషిగా నిన్ను చేసుకొని ఏమి సుఖము లేదురా, పోషిగా నిన్ను చేసు. ఈ సాంగ్ నాకు బాగా ఫేమ్ తెచ్చినట్టే. ఓకే, సూపర్ మా. అసలు ఇంత మంచి టాలెంట్ పెట్టుకొని ఇంకా ఇక్కడే ఉన్నారు. అదే బూత్ను ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, సానుభూతిని ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఏదో ఒకటి ఎంచుకున్నారు, ఇలానే ముందుకెళ్ళండి. నా సపోర్ట్ అయితే ఇలా అనుకుంటా. లేడీస్ అంటేనే చాలా మంది తక్కువ అంచనా ఇస్తుంటారు, అందులో మీరు ఇంకా పేరెడ్ సాంగ్స్ వాడడము, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడము, అవన్నీ పట్టించుకోకండి. వేశారు కాబట్టి ముందడుగు చేస్తూనే ఉండండి. మీకు ఇంకా పేరెడ్ సాంగ్స్ చాలా వాడారు కదా, కొన్ని పాడతారా? పాడదు. సినిమాకు నేను పోతారా, ఎనుక నేను వస్తారా, రడగొడక కను సైగలు చెయ్యురా, ముండగొడక కను సైగలు చెయ్యురా, నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, రండముండా కను సైగలు చెయ్యనే, దొంగ ముండా కను సైగలు చెయ్యనే. దొంగముండా ఫస్ట్ సాంగ్ ఇదే. అసలు ఎలా వచ్చింది థాట్ రాయాలి అని? అసలు నార్మల్గా రాసేసుకుంటుంటే ఫోన్లోకి మేమే బాగా నవ్వుకుంటుంటాం అన్నట్టు. మనం నవ్వుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ జనాలు కూడా నవ్వుకుంటారు. సో ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం.